హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ లాగ్ వచ్చి నేను సండే తీసానండి. సండే రోజు మార్నింగ్ టిఫిన్ చేశాక నేను ఫ్రూట్స్ అవి తింటా ఏదో మాట్లాడుతున్నాను. పక్కన డిస్టర్బెన్స్గా ఉంది, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏమంటున్నానంటే ఫ్రూట్స్ తినండి, మంచిగా చెత్త చెదారం అవన్నీ ఎక్కువ తినకుండా అని చెప్తున్నాను అనమాట. బొప్పాయ ప్లస్ కీరా మా వారు కట్ చేసి ఇచ్చారు, తింటున్నాను. హెల్త్కి చాలా మంచిది పపాయ హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ జామకాయ మా వారు తీసుకొచ్చి పెడుతున్నారనమాట. ఇది ఫ్రూట్స్ అవి తీసుకోండి ఎక్కువగా అని చెప్తున్నాను, హెల్త్కి మంచిది. ఓకేనా? ఎప్పుడు హాట్గా స్పైసీగా ఉండేవే తినకుండా ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. మన ఆరోగ్యం చూసుకోవాలి కదా. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవి తీసుకుంటూ ఉండండి. ఓకేనా? సండే రోజు నేను ఆకుకూర పులగూర చేశాను. ఆకుకూర గోంగూర వేసి చేశానమాట, పప్పు వేయకుండా. అది ఏం చూపెట్టలేదు నేను వీడియో. ఇక్కడ వచ్చేసి అరటికాయ కట్ చేస్తున్నాను, అరటికాయ ఫ్రై చేద్దామని. మా పాప వీడియో తీస్తుంది. ఇక్కడ చిన్న అరటికాయలు 2 సరిపోలేదు, అందుకని మళ్ళీ ఇంకొకటి ఉంది, అది కూడా తీసుకొని వచ్చి కట్ చేస్తున్నాను అనమాట. సండే రోజు మామూలుగా అందరు చికెన్, మటన్ అవి తెచ్చుకుంటారు కదా. మా వారు నాన్ వెజ్ తినరు, అందుకని సండే ఎక్కువ చేయను నేను. మామూలుగా ట్యూస్డే, ఫ్రైడే అలా తెచ్చుకుంటాం మేము. మా వారు అలాగా డ్యూటీకి ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా అని. సండే ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదో చేయాలి, 2 కూరలు చేయాల్సి వస్తుంది. మళ్ళా ఇవి నాన్ వెజ్ ఎందుకులని నేను చేయను, ఎక్కువగా చేసుకోము. ఎప్పుడు సండే మామూలుగా తెచ్చుకోము, ట్యూస్డే అలా తీసుకొస్తారు. ట్యూస్డే, ఫ్రైడే అలా చేసుకుంటాము. ఇక్కడ అదంతా క్లీన్ చేద్దామని వెళ్తున్నాను. వెజిటేబుల్స్ అవి తీసుకుంటూ ఉండండి. అసలు టమాటాలు చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి కదా. మాకైతే ఇక్కడ 160 అనుకుంటా, 130. ఇప్పుడు 160 కాదు, మొన్న తీసుకొచ్చినప్పుడు 130 కేజీ, 130 రూపీస్ అనమాట. మీకు ఎలా ఉన్నాయి అక్కడ? ఏదో చెప్తా. ఆకుకూర, గోంగూర 2 మిక్స్ చేసి చేసుకోండి, పచ్చిమిర్చి అవి వేసి. చాలా బాగుంటుంది టేస్టీగా కర్రీ. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను మీషోలో బుక్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఏమంటారు గుర్తు రావట్లేదు. ఇదైతే బుక్ చేశాను. కొంచెం పెద్దదిగా వస్తుందేమో, కొంచెం ఇది మరీ చిన్నగా ఉంది. కొంచెం పెద్దగా వచ్చుంటే బాగుండు అనిపించింది. నాకు ఇష్టం అనమాట, ఆవు ప్లస్ దూడ ఉండే డాల్ తీసుకోవాలని ఇష్టం అనమాట. కానీ అది కొంచెం మరీ చిన్నగా వచ్చింది. అది వచ్చి దానికి ప్రైస్ వచ్చి 232 అనుకుంటా ఫ్రెండ్స్. బాగుంది. అయితే కొంచెం పెద్దగా ఉంటే బాగుండు అనిపించింది. మేమైతే ఇంకా ఈవినింగ్ రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాం. మాకు దగ్గరగా ఉండే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సరస్వతీదేవి టెంపుల్కి. ఈ టెంపుల్ని ఈ టెంపుల్లో అక్షరాభ్యాసం కూడా చేస్తారంట ఫ్రెండ్స్. ఈ టెంపుల్ని ఆంధ్ర బాసరా అని కూడా అంటారంట. అంటే ఇక్కడ అక్షరాభ్యాసం బాసరా తర్వాత ఇక్కడ చేస్తారంట. అంటే అందరూ బాసరాకి వెళ్ళి చేయించుకోలేరు కదా, అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయించుకుంటారంట. అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అక్షరాభ్యాసం పిల్లలు ఖచ్చితంగా చేయించుకోవాలి అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇక్కడ చేయించుకుంటారంట. చాలా బాగుంది టెంపుల్ అయితే. సరస్వతీదేవి పక్కనే పరమేశ్వరి టెంపుల్ కూడా ఉంది. చాలా బాగుంది టెంపుల్, బాగా నచ్చింది. టెంపుల్కి వెళ్ళి తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము రిలయన్స్కి వెళ్ళి కొన్ని కావాల్సినవి తీసుకొచ్చుకున్నాము. ఇదైతే బీర్లా ఉంది. చూసి మేము బీర్ అనుకున్నాము.
ఒకసారి టేస్ట్ చూద్దాము అని కూల్ డ్రింక్స్ మా వారు తీసుకున్నారు. నేను అప్పటికి చెప్పాను వద్దు అవి అని, కానీ తీసుకున్నారు, 2 తీసుకున్నారు. టేస్ట్ చండాలంగా ఉంది. అస్సలకి నాకైతే వామిటింగ్ వచ్చేసింది. ఎలాంటి టేస్ట్ లేదు, అసలే చండాలంగా. అసలు ఆ బాటిల్లో ఏం వద్దని చెప్పినా కానీ తీసుకుని, మా పిల్లలు అయితే అది బీరని రాసింది డాడీ అదేంది, అది కూల్ డ్రింక్ లేవే, ఇక్కడ బీర్ ఎందుకు ఉంటుందని చెప్పారనమాట. మా పిల్లలు అడుగుతూనే ఉన్నారు. రిలయన్స్లో తీసుకొచ్చాము, అది ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి మా వారు తీసుకొచ్చారు. చండాలంగా ఉంది టేస్ట్ అయితే. ఇంకా మా వారు ఎలాగోలో పడేయలేక ఇంకా మా వారు తాగారు. ఆ టేస్ట్ మా చిన్న పాపకు నచ్చిందండి. అసలు తనకి ఏది ఇష్టం ఉండదు, నచ్చదు అసలుకి. ఏ టేస్ట్ ఏదో కొన్ని మాత్రమే తింటుంది అనమాట. అలాంటిది తనకు నచ్చింది ఆ టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి.